ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తనకు ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, తనకు ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడండి మన దేవుడు. ప్రియులారా, ఈ మాట వింటుంటే మనకు ఎంతో ధైర్యం, ఆశ కలుగుతుంది కదా. అవును, దేవుడు నా ప్రార్థన వింటాడు, నేనడిగింది ప్రతిదీ నాకు తప్పకుండా ఇస్తాడు, నేను అధైర్యపడను, దిగులు చెందను, నిరుత్సాహపడను అని మన మనసులో దృఢ నిశ్చయితను కలిగి ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థించే ప్రతి ఒక్క విశ్వాసి ఎడల దేవుడు కృప చూపుతానంటున్నాడు. కృప అనగా మనం దేనినైతే పొందుకోలేమో, దేనికైతే అర్హులము కామో దానిని పొందుకోవడమే కృప. ప్రియులారా, నిజమైన కృప పాపం నుండి మనము రక్షించబడమేనండి, నిత్య నరకం నుండి తప్పించబడము. ఈనాడు ఇట్టి రక్షణ, ఇలాంటి పాపక్షమాపణ పొందని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, మన దేవుడు గొప్ప ఐశ్వర్యం కలిగినవాడు, అద్భుతాలు చేసేవాడు. తండ్రి ఐశ్వర్యవంతుడైతే పిల్లలు ఇంకా గొప్ప ఐశ్వర్యవంతులవుతారు కదండి. ఈనాడు ఆత్మీయంగా, భౌతికంగా తన బిడ్డలమైన మనల్ని ధనవంతులనుగా, ఉన్నత స్థానం కలిగిన వారిగా ఆశీర్వదించాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని ఐశ్వర్యవంతులనుగా చెయ్యాలని ఆ దేవుడు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఈనాడు ఇట్టి దీవెన దేవుని యొద్ద నుండి పొందాలంటే మనం చెయ్యవలసినది ప్రార్థన. ప్రార్థిస్తే చాలండి, దేవుడు తన మెండైన కృపలను, దీవెనలను మనపై కృమ్మరిస్తాడు. ప్రియులారా, మనమనుకుంటాము సేవకుల ప్రార్థనే దేవుడు వింటాడు, గొప్పవారి ప్రార్థనలనే ఆయన ఆలకిస్తాడు, ఫలానా వారి ప్రార్థనే ఆ దేవుడు వింటాడు, నా ప్రార్థన వినడులే, నాకు జవాబు రాదులే అని వ్యతిరేక మనసు కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఇట్టి ఆలోచన కలిగి ఈనాడు ప్రార్థించని వారిగా, ఏమీ పొందుకోలేని వారిగా జీవిస్తున్న బిడ్డలు ఎంతమంది లేరండి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడండి ఆ దేవుడు. ప్రియులారా, దేవుని దృష్టికి దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదండి. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషునికి దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు కూడా దేవుడే. ప్రియ సహోదరి సహోదరుడా, తన నామమందు విశ్వాసముంచిన ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఉంది. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేవుని మాటలను వినడం వలన మనలో విశ్వాసం కలుగుతుందండి. కాబట్టి అల్ప విశ్వాసులంగా, అవిశ్వాసులంగా మనం బ్రతుకక దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా ఈ లోకంలో జీవించుదాము. ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు? నీ జీవితంలో ఏ కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు? ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఈనాడు అధికారులు నీకేదైనా జాబు ఇవ్వాలంటే నీ అర్హత సరిపోదని నిన్ను రిజెక్ట్ చేస్తున్నారా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దిగులు చెందుతున్నావా? ఫలానా జాబ్కి అప్లై చేద్దామంటే నీ క్వాలిఫికేషన్ సరిపోవడం లేదా? ప్రమోషన్ రాక బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాలుగా అదే జీతానికి, అదే స్థానంలో ఉంటూ పనిచేస్తున్నావా? జ్ఞానం లేదని బాధపడుతున్నావా? ఈ పనికి నేను అర్హుడను కానని దిగులు చెందుతున్నావా? అప్పుల సమస్యలలో, ఆర్థిక లేమిలో జీవిస్తున్నావా? తృణీకరించబడిన స్థితిలో, ఎన్నికలేని వాడవుగా, ఎన్నికలేని దానవుగా కృంగిన పరిస్థితిలో ఉన్నావా?
ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థిస్తే ఆయన కృప నీపై నాపై మెండుగా ఉంటుంది. ఈనాడు నువ్వు ఎలాంటి అక్కర కొరత కలిగి బాధపడుతున్నావో నీ దేవునికి తెలుసండి. నీకు ఏ సమయానికి ఏది కావాలో ఆ పరమ తండ్రికి, నిన్ను పుట్టించిన దేవునికి తెలియదా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి, నీ దేవుడు నీ ప్రతి అక్కర అవసరతలన్నిటినీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన్నే ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. ఆయన సహాయం కొరకు ఓపికతో విశ్వాసంతో ఎదురుచూడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనములు చెబుతున్నాయి. ప్రియ విశ్వాసి, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకు సహాయం చెయ్యాలని, మనల్ని అధికంగా ఆశీర్వదించాలని, అక్కరలు కొరతలు మన మధ్య నుండి తీసివేయాలని ఆ దేవుడు మన విషయమై ఎంతో ఆరాటపడేవాడిగా ఉంటున్నాడు. నేను నీకు సహాయం చెయ్యను పో అని మనుషుల వలె నిన్ను మధ్యలోనే విడిచిపెట్టడు. అంతము వరకు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రతి అవసరమును తీర్చుతాడు. ప్రియ దేవుని బిడ్డ, కేవలం ఈ లోకంలోనే కాదు, ఆ యొక్క పరలోకం చేరే వరకు కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆత్మీయంగా భౌతికంగా ఐశ్వర్యవంతులను చేసేవాడు కేవలం మన దేవుడు మాత్రమే. కాబట్టి ఈ దినమున నువ్వు ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నావో, దేని గురించి బాధ కలిగి ఉంటున్నావో ఆ విషయాన్ని ప్రభు పాదాల వద్ద పెట్టు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నిన్ను లేవనెత్తుతాడు. నీ ఎడల కృప చూపి నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి దేవా. మేము చేసే ప్రతి పనిలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈ దినమున ఎందరైతే బిడ్డలు మీకు ప్రార్థిస్తున్నారో, ఎందరైతే మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరి ఎడల మీ కృపను చూపించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. మీ నామమున ప్రార్థించే వారందరికీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్న దేవుడవు తండ్రి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా మేము ఏమీ పొందలేని వారిమిగా, ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏమీ సాధించలేని వారిమిగా ఉంటున్నాము దేవా. నిస్సహాయ స్థితిలో కన్నీటిలో బ్రతుకుతున్నాము తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. ఈ సమయాన మీకే మొరపెడుతుండగా, మీ వైపే చూస్తుండగా, మిమ్మునే ఆశ్రయిస్తుండగా మా మొరలను మీరు వినండి దేవా. మా ప్రార్థనకు జవాబును అందించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. వారి వారి పనులకు వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి క్షేమాన్ని, బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు, సమస్యలు, శ్రమలు, వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. గొప్ప సంతోషం వారి హృదయంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున మీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే బలపరచండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించండి దేవా.
బిడ్డల పట్ల మీ ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాలని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చెయ్యండి అయ్యా. వివాహం జరిగిన భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను సంఘస్థులను మరలా కలపమని మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బయటికి వెళ్ళి వస్తుండగా ఆశీర్వదించండి. ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా. మీ మెండైన దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా.
మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.